మిథున రాశిలో 2026 సంవత్సరంలో ధన పరంగా చూసుకుంటే ధన సంపాదన ఈ సంవత్సరం నుంచి మీకు పెరుగుతుంది. 2025లో కొద్దిగా పెరిగినప్పటికీ 2026-27లో ధన సంపాదన పెరుగుతుంది. ఇబ్బంది అయితే ఏం లేదు, హ్యాపీగా ఉంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతోషము, గౌరవము, విలువైన వస్తువులు చేసి తీయడము ఇవన్నీ కూడా ఉంటుంది. మంచి గృహము కూడా మీకు ఏర్పడుతుంది. ఇన్ని రోజులు మంచి సరైన గృహంలో లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖర్చులు అంటే మీకు వచ్చేసి ఎక్కువగా చెప్పాలంటే ఖర్చులు తోబుట్టువులకి, బంధువులకి, తండ్రికి సంబంధించిన విషయాలు కానీ హాస్పిటల్కి కానీ రోజులు పెట్టారు. ఇక ఆ మార్గాన్ని నేను మంచి ఖర్చులు అనేది మీకు వచ్చేసి ఇక్కడ చూపిస్తాను. నిద్ర అనేది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక సమయంలో మంచి నిద్ర అనేది ఏర్పడతా ఉంది కాబట్టి నిద్ర మీకు బాగానే ఉంది. పోలీసు అలాంటి విషయాలు తీసుకుంటే అలాంటి ఇబ్బందులు అయితే ఏం పెద్దగా ఏమి లేవు, అనుకూలంగా ఉంది. ఎవరైతే వచ్చేసి 30 years పైన ఎవరికైతే వచ్చేసి 30 సంవత్సరాలు పూర్తి అవుతుందో వాళ్ళకి ఇప్పుడు వృత్తిపరంగా మంచి అభివృద్ధి అనేది వీళ్ళకి ఏర్పడుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు అయితే మనకి ఏం లేదు. ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం నుంచి ధనం బాగా రావడము, వృత్తిలో అభివృద్ధి లేకపోవడము, బాగా సంపాదించడము, కుటుంబ సమస్యలు ఇంచుమించు మనకి 70% తొలగిపోవడం, బంధువులతో కావచ్చును, తోబుట్టువులతో కావచ్చును, ఆరోగ్యపరంగా సమస్యలు ఉండేది ఎన్ని కూడా తొలగిపోవడం వల్ల వీళ్ళకి కొద్దిగా ప్రశాంతమైన వాతావరణానికి ఈ సంవత్సరం నుంచి రావడం అనేది వీళ్ళకి చూపిస్తుంది. విలువైన వస్తువులు వీళ్ళు వచ్చేసి ఈ సంవత్సరం అంటే 25లో స్టార్ట్ అయింది, కొందరికి 25లో స్టార్ట్ అయింది, 2025లో స్టార్ట్ అయింది, కొందరికి వచ్చేసి తాత్కాలికంగా కొందరికి రిలీఫ్ ఇచ్చింది. ఈ సంవత్సరం మరి కొందరికి కొద్ది రిలీఫ్ ఇవ్వడం కూడా చూపిస్తాను. మళ్ళీ అందరికి కూడా సంవత్సరం అభివృద్ధిలోకి వెళ్ళిపోవడం అనేది చూపిస్తాను. మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆగస్టు నెలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా నవంబర్ నెల వరకు చిన్నపాటి ఇబ్బందులు చూపిస్తూ ఉంది కాబట్టి మీ జాతక పరిశీలన చేసుకొని కొద్దిగా జాగ్రత్త పడండి. దీంట్లో ప్రధానంగా వచ్చేసి ఎవరైతే పునర్వస నక్షత్రంలో ఉంటారో వీళ్ళకి ఈ సంవత్సరం చాలా వరకు కూడా పునర్వస నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శివుడి యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిగా ఆరోగ్యపరంగా బంధువులతో సమస్యలు ఉండేదానిగా చూపిస్తూ ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఓవరాల్ చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి పంచాంగం పరంగా ఈ సంవత్సరం చాలా వరకు కూడా వెళ్ళి కొద్దిగా హ్యాపీగా ఉంటారని కూడా మీకు చూపిస్తూ ఉంది. ఆల్రెడీ స్టార్టింగ్లోనే కొన్ని మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే ఈ సంవత్సరము 2026లో జనవరి సంక్రాంతి పండుగ నుంచే మీరు కొద్దిగా మాటల వల్ల మనస్తాపాలు చెందడం, అంటే మీరు అనడము వాళ్ళు మిమ్మల్ని అనడం, మాటల వల్ల మనస్తాపాలు చెందడం, తర్వాత కొద్దిగా తండ్రి బంధువుల వల్ల కొద్దిగా మనస్తాపాలు, తండ్రితో కొద్దిగా మనస్తాపాలు, తోబుట్టుతో మనస్తాపాలు, ఆరోగ్యపరంగా సమస్యలు, ఖర్చులు, ప్రయాణాలు, ఇప్పుడు ఈ మార్చి మాసంలో జాబుల కొద్దిగా ఇబ్బందులు ఎన్ని అయిపోతూ ఉంటాయి. ఇంకా సమస్యలు అనేది ఇంకా తగ్గి ఇంకా మీకు అనుకూలంగానే మీకు ఏర్పడతా ఉంది. కాబట్టి హ్యాపీగా ముందుకు పోయేదానికి మీరు వచ్చేసి కొద్దిగా ప్రయత్నం చేయండి. మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం కూడా మీకు చాలా వరకు కూడా మంచిది. మధురై మీనాక్షి అమ్మవారి దర్శనము చాలా వరకు కూడా మీకు మంచిది చేస్తుంది. పక్షులకు ఆహారం వేయండి, చిలకలకి కూడా మీరు వచ్చేసి కొద్దిగా ఆహారం అలాంటివి వేయడం కూడా చాలా వరకు కూడా కొద్దిగా మంచిది. ఇది ఈ రాశి వారికి ఈ సంవత్సరం. మీకు ఈ వీడియో వచ్చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి, కొందరికి షేర్ కూడా చేయండి. మన గురించి కొద్దిగా ఇతరులకి వచ్చేసి చెప్పడం ద్వారా కొద్దిగా వచ్చేసి కొద్దిగా ఈ యొక్క వీడియో అనేది కొద్దిగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.